వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ప్రజెంట్ నేను మోతీనగర్లో ఉన్నా. మోతీనగర్లో నా వెనక ఆల్రెడీ మీకు భవన్ అనేది కనిపిస్తుంది. సో దాని ఇష్యూ మాట్లాడదాం. అండ్ దాంతోపాటు అజరుద్దీన్ సంబంధించిన మంత్రి పదవి ఇవ్వడం, సో ఆ స్టంట్ అంతా కూడా మైనారిటీ, ఇది అందరు కూడా ఎరకనే. సో ప్రజెంట్ మనతోటి క్రాంతి మాట్లాడదాం. సో ఏమనిపిస్తుంది అసలు అజరుద్దీన్ సంబంధించిన మంత్రి పదవి 2 సంవత్సరాల నుంచి ఆపి ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన ఆయన పక్కన కూర్చోబెట్టి ఇప్పుడు మంత్రి పదవి కట్టబెట్టడం అనేది, అంటే ఇప్పుడు ఎలక్షన్లో మైనార్టీల ఓట్లు కీలకం అనిపిస్తుంది కనుక అజరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిన అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతే తప్పించి ఏదో అజరుద్దీన్ మీద ప్రేమ కాదు, మైనార్టీల మీద ప్రేమ కాదు. నిజంగా మైనార్టీల మీద కనుక ప్రేమ ఉంటే 2 సంవత్సరాల లోపలనే దీన్ని ఫుల్ఫిల్ చేసేవాళ్ళు, ఒక మంత్రి పదవి మైనార్టీలకు ఇచ్చేవాళ్ళు. అంతేకాకుండా మైనార్టీ సంక్షేమం కోసం ఏదైతే గవర్నమెంట్ ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందో వాటన్నింటినీ అమలు చేసేవాళ్ళు. అట్లాగే వీళ్ళు ఏదైతే అదనంగా హామీలు ఇచ్చారో వాటిని కూడా అమలు చేసేవాళ్ళు. కానీ అప్పటిది గతంలో అమలు చేస్తలేరు, కొత్తవి కూడా వీళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎలక్షన్లో మైనార్టీల ఓట్లు కీలకం అయిపోయినాయి. వాళ్ళు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. మీరు మా మైనార్టీ కమ్యూనిటీకి మీరు ఏం చేసిండ్రు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మా మైనార్టీ కమ్యూనిటీ నుంచి మంత్రివర్గంలో కనీసం ప్రాతినిధ్యం లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం మా మైనార్టీ ఉండే, హోమ్ మినిస్టర్ మా మైనార్టీ ఉండే, చాలామంది ఎమ్మెల్సీలు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో లేరు అని ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీలు ప్రశ్నిస్తున్నారు. కనుకనే అతనికి మంత్రి పదవి ఇచ్చారు తప్పించి నిజంగా మైనార్టీ మీద ప్రేమ కాదు. నేను అందుకే ఒక వివాదాస్పదంగా ఉండే ఎమ్మెల్సీ పదవి చూసినాం. ఇప్పుడు మళ్ళీ ఇది కేవలం ఒక 6 నెలలు మాత్రమే మంత్రి పదవి ఉంటది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏంది అసరుద్దీన్ పరిస్థితి? అట్లాగే ఉంటుంది. వీళ్ళు ఏదైతే ప్రపోజ్ చేస్తున్న ఎమ్మెల్సీ పదవి ఉందో ఆల్రెడీ కోర్టులో లిటిగేషన్ ఉంది. కనుక అసలు ఎమ్మెల్సీ పదవి వస్తుందా లేదా అనేది కూడా డౌట్. సో ఈయనకు మంత్రి పదవే ఒక 6 నెలలు మాత్రమే ఉంటుంది. అంతకుమించి ఇది అంటే మైనార్టీలకు జస్ట్ ఆశ చూపెట్టడమే. నేను మీకు మీ మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తున్నాను ఆశ చూపెట్టేసి జూబ్లీహిల్స్లో గెలుద్దామనే కుతంత్రం తప్పించి వేరే ఉద్దేశం లేదనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. నవీన్ యాదవ్ అదే ఇప్పుడు ఇంకా అజరుద్దీన్ విషయంలో మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు మైనారిటీ ఓట్ల కోసము అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు కదా, అంటే మరి ఇక్కడ దళితులు కూడా ఎక్కువ ఉన్నారు కదా, దళిత బంధు ఇస్తున్నారు కదా, మరి దళిత బంధు 12 లక్షలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? ఇక్కడ బోరబండలో కానీ మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీలతో పాటు ఇక్కడతో పాటు ఎక్కువ జనాభా ఉన్నది దళిత వర్గాలు. మరి ఆ దళిత వర్గాల కోసం కేసీఆర్ గారు 10 లక్షల దళిత బంధు ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో కొన్ని ఇచ్చినాం. మరి ఇక్కడ మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు 12 లక్షలు ఇవ్వండి. ఇప్పుడు మరి నిజంగా ఇస్తే మీరు వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు, అంటే మైనారిటీ ఓట్లు మాత్రం రావాలి, దళితుల ఓట్లు కావద్దని చెప్పి మీరు కోరుకున్నారా? సో దళితుల పట్ల కూడా మీ అందరూ కూడా అదే దళితులకు కూడా డిమాండ్ చేస్తున్నాం. మీ అందరూ డిమాండ్ చేయాలి. ఏదైతే మైనార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు మైనార్టీ ప్రజల మంత్రి పదవి ఇచ్చినా మీరు చెప్పుకుంటారు, సేమ్ దళితుల ప్రజల అభ్యున్నతి కోసం 12 లక్షల దళిత బంధు ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు డిమాండ్ చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. సో దళితుల పైన అసలు సోయి ఉందా? ఎందుకంటే భవనం పరిస్థితి చూస్తున్నాం, దళిత భవన్ సంబంధించి స్టడీ సర్కిల్ అసలు వీళ్ళకి ఏ సోయి లేదు. దళితుల సోయి లేదు, గిరిజనులు, ట్రైబల్స్, మైనార్టీలు ప్రజల సంక్షేమం వీళ్ళకు సోయి లేదు. కేసీఆర్ గారు ఇంత అద్భుతమైన సెంటర్ ఫర్ దళిత స్టడీస్ బిల్డింగ్ కట్టించారు కేసీఆర్ గారు. లోపల మనం చూసినాం కదా, మీరు కూడా వచ్చారు కదా, చాలా అద్భుతంగా లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ సెమినార్స్ పెట్టుకొని లిటరేచర్ చదువుకోవడానికి, అట్లాగే స్టే చేయడానికి కూడా మంచి రూమ్స్ ఉన్నాయి. వాటి ఉన్నా కూడా వాటిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేకపోయింది ప్రభుత్వం. 3 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు సిడీస్కి ప్రభుత్వం వెళ్ళారంటే దళితుల పట్ల వీళ్ళకు ఎటువంటి ప్రేమ లేదని మనకు అర్థమవుతుంది. అంటే నిజంగా అదే ప్రేమ ఉంటే దళిత బంధు కూడా ఇవ్వాలి కదా. దళిత బంధు మీరు 12 లక్షలు ఇస్తాన్నది అదే ఇవ్వాలి కదా. 12 లక్షలు ఇవ్వకపోతే కనీసం మేము ఇచ్చిన 10 లక్షలన్నా మీరు ఇవ్వాలి కదా. సో ఏది కూడా లేదు. సిడిఎస్ను వెంటనే అదనంగా నిధులు ఇవ్వాలి, దాన్ని డెవలప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మొన్న ఆయన మాట్లాడింది మీరు చూసారు, ఇది అడ్డా నాది, ఈ గెలిచిన తర్వాత మీ సంగతి చూస్తా అని. అంటే గెలవక ముందే అటువంటి మాట్లాడే వ్యక్తి అంటే రేపు గెలిచిన తర్వాత ఇంకా పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోవాలని చెప్పి నేను బోరబండ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇటువంటి బెదిరింపులు, ఓట్లు అడుగుకుంటప్పుడు కాళ్ళు గడుపులు మొక్కి ఓట్లు తీసుకోవడం అనేది పద్ధతి. కానీ నాకు వ్యతిరేకంగా మాట్లాడితే, నాకు వ్యతిరేకంగా పనిచేస్తే గెలిచిన తర్వాత మీ సంగతి చూస్తా అంటే మరి ఇంకేం చేస్తాడు? ఇక మళ్ళీ రౌడీ రాజ్యమే కాంగ్రెస్ పార్టీకి వస్తే రౌడీ రాజ్యమే వస్తుందని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. నవీన్ మీద రౌడీ షీట్ లేకపోవచ్చు, కానీ ఆ మాటలు, ఆ బెదిరింపులు దేనికి దారితీస్తున్నాయి? అవన్నీ కూడా అటువైపు దారితీస్తున్నాయి కదా. అందుకే ప్రజలు కూడా విజ్ఞత ఓటు వేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇదనమాట మొత్తానికి ఒక పక్క దళితులకు సంబంధించిన ఇష్యూ రేజ్ చేసింది బీఆర్ఎస్. మరి దానికి సమాధానంగా కాంగ్రెస్ ఏం చెప్తుంది అనేది చూడాలి.